హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ బెజవాడ బిందుని. మళ్ళీ ఏంటి రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి షిరిడి వెళ్తున్నామండి. షిరిడీకి అయితే అందరం కలిసి వెళ్తున్నాము. ఇప్పుడు చూపించింది అయితే మా అమ్మ అండి. తిను మా అబ్బాయి మీకు ఆల్రెడీ తెలిసిందే, మా ఆయన కూడా మీకు తెలుసు. మా తమ్ముడు, మా నాన్న పాపనెత్తుకున్నది. వీళ్ళందరూ కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ కనిపిస్తూనే ఉంటారు. మా పెద్దన్నయ్య గారు పెద్దదిన, రూప మేనకోడలండి. వీళ్ళందరూ కూడా మా ఆయన హ్యాపీ బర్త్డే వీడియోలో అయితే మీకు కనిపించి ఉంటారు. ఇట్లాగా అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళామండి. హ్యాపీగా అయితే ట్రైన్ అయితే ఎక్కామండి. అదిగోండి వస్తుంది. మేము ట్రైన్ ఎక్కాము, విజయవాడలో ట్రైన్ ఎక్కామండి. 2:30కి ఎక్కాము. నాగర్సౌల్లో నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి అయితే దిగామండి. విజయవాడ నుంచి నాగర్సౌల్కి మెయిన్ స్టేషన్స్ ఒక 15 to 12 స్టేషన్స్ అయితే వచ్చినాయండి. ట్రైన్ జర్నీ అయితే బాగుంది. ట్రైన్లో ఏమో మమ్మీ ఏమో వంట చేసుకొచ్చిందండి. పప్పు, పచ్చడి, ఫ్రై, కూర, అన్నం. మధ్యాహ్నం అయితే ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంక ఇలా అయితే తినేసాము. అలా వెళ్తూ ఉంటే ఇదేదో గుడి కనిపించిందండి. చల్లపల్లి ఊరి దగ్గర కనిపించింది. మేమైతే బిర్లా మందిర్ అనుకున్నాం. అది ఏ గుడి అయితే నాకు తెలీదు. లైటింగ్తో బాగుంది కదా అని చెప్పి నేనైతే షార్ట్ తీశాను వీడియో. ఆ తర్వాత అది అయిపోయాక అక్కడే చిన్న రివర్లా కనిపించింది వాటర్ది, అది కూడా మీకు పెట్టాను చూడండి. ఆ తర్వాత ఏమండి సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు రావట్లేదు, పెరగట్లేదు. వ్యూస్ వస్తుంది ఎక్కువ, కూడా వ్యూస్ వచ్చినా కూడా ఫుల్ లాంగ్ వీడియో పెట్టినా కూడా ఎవరు చూడట్లేదు. ప్లీజ్ అండి కొద్దిగా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేస్తేనే కదా నా వీడియోస్ చాలా వరకు వెళ్తాయి. ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ అండి. మార్నింగే క్లైమేట్ చాలా బాగుంది, కూల్గా ఉంది, అందుకనే తీసాను ఇది వీడియో. తర్వాత జాగ్రత్త అండి, ట్రైన్లో దొంగలు ఎక్కువ ఉంటారు. మేము ఆల్రెడీ ఆ రోజు నైట్ ఫేస్ చేసాము. దొంగలు తిరుగుతున్నారు కాబట్టి నైట్ నిద్రపోలేదు మేము ఎవ్వరం. పాప కూడా ఉంది కదా. ఇదిగోండి ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ వీడియో తీశాను. ట్రైన్లో ఏమో అందరూ కూర్చుని ప్లేయింగ్ కార్డ్స్ అయితే ఆడారు చక్కగా. నేను మా హస్బెండ్ కూడా ఆడామండి, అదైతే క్లిప్ తీయలేదు. ఇలాగా మా నాన్న, మా మావయ్య, మా మేనల్లుడు కలిసి కూర్చుని అయితే పేకాట ఆడారు. తిను మా మేనత్త, మా తమ్ముడు, పెద్ద తమ్ముడు వీడు, చిన్న తమ్ముడు కూడా వచ్చాడండి. వాడిని వీడియో తీయలేదు. తిను మా హస్బెండ్, మీకు తెలుసు మా హస్బెండ్ మీకు తెలిసిందే. తిను మా కంత్రి కచోడి, పాప, బాబు ఇద్దరు ట్రైన్లో ఒక రకంగా గోల్ చేశారండి. ఏడిపించుకుని మా మేనకోడలు చెప్పాను కదా, మా అన్నయ్య గారు, మా వదిన. ఇంతేనండి, హ్యాపీగా ఎంతవరకు వెళ్ళాము, ఎంజాయ్ చేసాము, వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 8:30 కల్లా నాగర్సౌల్లో అయితే దిగిపోయామండి. నాగర్సౌల్ స్టేషన్ చూపించానండి. అక్కడ నుంచి ఆ ఆటో ఎక్కి అంటే ట్యాక్సీ మాట్లాడుకుని మేమైతే సాయినగర్ వచ్చామండి. షిరిడి వచ్చేసాము. షిరిడి వచ్చిన తర్వాత ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నామండి. శ్రీ వాసవి కనిక పరమేశ్వరి సత్రం అయితే తీసుకున్నామండి. మాకు ఇక్కడ మేము డోనర్స్మి, అందుకని చెప్పి ఇక్కడ రూమ్ ఆల్రెడీ మేము టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే రూమ్ బుక్ చేసుకున్నామండి. రూమ్ కూడా తీసుకున్నాము ఇక్కడే వాసవిలోనే. ఇదంతా రైల్వే స్టేషన్ బయట అండి. ట్యాక్సీ దొరకడానికి టైం పట్టింది. ఇక్కడ బాగా రేట్లు ఎక్కువ చెప్పారండి. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కొద్దిగా బార్గింగ్ అయితే చెయ్యండి వెళ్ళే వాళ్ళు. ఆ తర్వాత ఆ ట్యాక్సీ ఎక్కిన తర్వాత మా పిల్లలు ఇద్దరు, నా మేనకోడలను మా అబ్బాయి ఒక
ఒక పోటీ పెట్టుకున్నారండి. బైక్ అక్కడి నుంచి వాళ్ళు జర్నీ చేసి వచ్చేంతసేపు 1.5 అవర్లో ఎన్ని బైక్స్ అయితే వస్తాయని పోటీ పెట్టుకున్నారు. మా మేనకోళ్ళు ఏమో 450 అన్నది, మా అబ్బాయి ఏమో 500 అన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుచుంటారో మీరే చెప్పండి. చెప్తారని అనుకుంటున్నాను. మీరు కామెంట్ చేయండి ఇద్దరిలో ఎవరు గెలుచుంటారు అని. మా మేనకోడలు గెలిచిందా, మా అబ్బాయి గెలిచిందా అనేది చెప్పండి. మీరు చెప్పకపోతే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు అప్పుడు చెప్తాను. అది ఆ తర్వాత అయిపోయినాక దర్శనానికి వెళ్ళామండి. దర్శనం పేరు ధూల్ దర్శనం అంటారు. అంటే మనం జర్నీ చేసి ఉన్న బట్టల మీదే మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్నప్పుడు మనం ఏమన్నా కోరిక కోరుకుంటాం కదా, కోరిక నెరవేరాలని చెప్పేసి చపాతీను పటికి బెల్లం బాబా గారికి బాగా ఇష్టం అండి. అందుకని చెప్పి మేము ఇలాగా తీసుకొని వెళ్ళామండి. ఇంటికాడే చేసుకుని వెళ్ళాము. చపాతీ పటికి బెల్లము అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచామండి, దేవుడి ప్రసాదం కాబట్టి. తర్వాత పాలకోవా అవన్నీ కూడా పంచామండి. అందరూ తీసుకోవడానికి ఇది అయ్యారు, కానీ కొంతమంది తీసుకునే వాళ్ళు తీసుకున్నారు. దేవుడి ప్రసాదమే కదా, దేవుడికి చూపించి మేమైతే ప్రసాదం అయితే పంచేసామండి. ధూల్ దర్శనము బాబా గారికి చాలా మంచిదండి. మనం స్నానం చేసి ఈ బట్టలు ఆ బట్టలు వేసుకుని వెళ్ళే బదులు మనం 1.5 డే జర్నీ చేసి ఉన్న బట్టల మీద వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆ స్వామి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారండి. దాని పేరు ధూల్ దర్శనం అంటారు. ఆ దర్శనానికి అయితే మేమైతే వెళ్ళామండి. ఎందుకంటే మీరు ఎవరైనా షిరిడి వస్తే మీకు ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో అయితే చెప్తున్నానండి. ఇంకా పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ ఏమన్నా మీకు కావాలి, మేము ఎక్కడికెక్కడికి వెళ్ళాము, ఏ ఏ గుళ్ళకి వెళ్ళాము, ఇక్కడ ఉన్న గుళ్ళే కానీ ఇవి అన్నీ కూడా నేను చూపించాలి, మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ అండి పార్ట్ 2 వీడియో పెట్టండి అని కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నేను పార్ట్ 2 వీడియో అయితే పెడతానండి. ఇప్పటికైతే మాది దర్శనం అయిపోయిందండి. నేను ఇది ఇవాళ నైట్కి కదా పోస్ట్ చేస్తున్నాను. ఈ మార్నింగ్ అయితే ధూల్ దర్శనానికి వెళ్ళాము, ఈవినింగ్ అయితే బాబాగారి దర్శనానికి వెళ్ళామండి. ఇంతేనండి ఈ వీడియో. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.